రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు లక్ష్మారెడ్డి గారు, గౌరవనీయులు సినిమాటోగ్రఫీ మరియు యానిమల్ హస్బెండరీ మినిస్టర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, అదే రకంగా గౌరవ కలెక్టర్లు రంగారెడ్డి హైదరాబాద్, అదే రకంగా హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేందర్ రెడ్డి గారు, మరి అన్ని శాఖల అధికారులు కూడా నిన్నటి నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో మరి సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తూ అన్ని రకాలుగా కూడా ఈ పరిస్థితుల్లో మరి ఏ రకమైన పరిస్థితి ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మరి వాతావరణ శాఖ హెవీ రెయిన్ ప్రెడిక్ట్ చేసిన మాట మీ అందరికీ తెలుసు. కానీ అదృష్టవశాత్తు పొద్దున్న నుంచి పెద్దగా వర్షాలు లేవని చెప్పాలి. కేవలం కొన్ని ప్రాంతాల్లో, 1-2 ప్రాంతాల్లో మాత్రం నిన్నటి నుంచి ఈరోజు వరకు గమనించినట్టయితే దాదాపు 24 గంటల్లో మల్కాజ్గిరిలో ఒక 8 సెంటీమీటర్లు, చిలకలగూడలో 7 సెంటీమీటర్లు, అదే రకంగా బాలానగర్లో ఒక 7 సెంటీమీటర్లు, మాదాపూర్లో కూడా 7 సెంటీమీటర్లు, తిరుమలగిరి, షాపూర్లో 6 సెంటీమీటర్లు నిన్నటి నుంచి ఈరోజు వరకు 24 గంటల్లో కురిసిన వర్షపాతం. కానీ ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి మాత్రం పూర్తి స్థాయిలో అదుపులో ఉంది. ఇప్పటికే విద్యా సంస్థలకి సెలవులు ప్రకటించడం, అదే రకంగా కాలేజీలకు కూడా సెలవులు ప్రకటించడం, చాలా ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇవ్వడం వల్ల మరి పూర్తి స్థాయిలో పరిస్థితి నియంత్రణలో ఉంది, అదుపులో ఉంది. దయచేసి ఎవరు కూడా ఎలాంటి దుష్ప్రచారాలు కూడా నమ్మవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాము. వరద ప్రాంతాలు ఏవైతే మరి హైదరాబాద్లో నిన్న మొన్న కురిసిన వర్షాల వల్ల మనం గుర్తించామో వాటన్నింటినీ కూడా మ్యాపింగ్ చేసి ఎక్కడికక్కడ ఆయా ప్రాంతాల్లో ఉండే అన్ని అధికార విభాగాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఆదేశించాము. అదే రకంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు డీజీపీ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా పోలీస్ విభాగం కేవలం శాంతి భద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ పర్యవేక్షణకు మాత్రమే కాకుండా వరద సహాయక పునరావాస కార్యక్రమాల్లో కూడా ముమ్మరంగా పాల్గొంటా ఉన్నారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గౌరవ మంత్రివర్యులు లక్ష్మారెడ్డి గారు నిన్న వైద్య ఆరోగ్య శాఖ తరఫున కూడా నిన్న వారి శాఖ అంతర్గత సమీక్షను కూడా నిర్వహించారు. ఎందుకంటే ఇలాంటి వర్షాలు విపరీతంగా వచ్చినప్పుడు సర్వసాధారణంగా అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈరోజు వారు ప్రత్యేకంగా వారి అధికారులందరినీ కూడా తీసుకొని మరొక సమన్వయ సమావేశం ఏర్పాటు చేయడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు వైద్య ఆరోగ్యం మీద కూడా, ప్రజారోగ్యం మీద కూడా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రివ్యూ ఉంటుంది. మొత్తం సమగ్రంగా నిన్న సమీక్షించినప్పటికీ ఈరోజు అన్ని శాఖలతో కలిసి సమన్వయంతో చేయాలనే ఉద్దేశంతో గౌరవ మంత్రి గారు కూడా ఇక్కడ స్వయంగా వచ్చారు. అదే రకంగా గత రాత్రి అర్ధరాత్రి దాదాపు 3:30 వరకు కూడా, ఉదయం 3:30 వరకు కూడా నగరంలోని మంత్రులందరూ గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, పద్మారావు గారు, నాయని నరసింహారెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ గారు అందరూ కూడా నిన్న పొద్దున్న దాదాపు 3:30 గంటల వరకు వివిధ నాలాలు, లోతట్టు ప్రాంతాలను విస్తృతంగా పర్యటించారు. పొద్దున పూట అయితే మళ్ళీ ప్రజలకు కూడా సౌకర్యం కలుగుతుందన్న ఉద్దేశం. రెండోది, ఈ నాలాలు ఏవైతే ఆక్రమణలకు గురైనాయో అందరం కూడా నిన్న దాదాపు 6 మంత్రులు నిన్న అంటే ఈరోజు ఉదయం దాకా కూడా దాదాపుగా అందరూ కూడా రోడ్ల మీద ఉన్నారు. స్వయంగా మంత్రి గారు శ్రీనివాస్ యాదవ్ గారు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, ఉప ముఖ్యమంత్రి గారు మన మలక్పేట నియోజకవర్గంలో, పద్మారావు గారు అల్వాలా సికింద్రాబాద్ నియోజకవర్గంలో, నాయన నరసింహారెడ్డి గారు ముషీరాబాద్ నియోజకవర్గంలో, నేను ఖైరతాబాద్, అదే రకంగా పక్కన ఉండే నాంపల్లి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది. ఈ ముంపుకు గురైన బండారి లేఅవుట్ కానీ ఇతర లోతట్టు ప్రాంతాలు కానీ వారందరినీ కూడా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగం, కలెక్టర్లు పూర్తి స్థాయి సన్నాహకాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. సురక్షిత ప్రాంతాలకు వారిని తరలించాము. చాలా మందికి ఇప్పటికీ భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మళ్ళీ పునరుద్ఘాటిస్తా ఉన్నాను. అన్ని డిపార్ట్మెంట్స్, జిహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్తు, పోలీసు, రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్ అందరూ కూడా అన్ని శాఖల ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా మరి చూసుకుంటా ఉన్నారు. ఈ వాతావరణ శాఖ ద్వారా మాకు వస్తున్న వివరాలను కూడా ఎప్పటికప్పుడు జిహెచ్ఎంసీ వెబ్సైట్ లో పెడతా ఉన్నాము. ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటా ఉన్నాం. నగరంలో ఉన్న చెరువులు దాదాపు 80% పైగా చెరువులు, కుంటలు పూర్తిగా నిండినాయి. మరి వీటి భద్రతకు కూడా ఇరిగేషన్ శాఖ కూడా ఇప్పటికే మాతో కలిసి అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తా ఉంది. దయచేసి ఎవరు కూడా ఈ విషయంలో పుకార్లు విశ్వసించొద్దని కోరుతా ఉన్నాం. కొన్ని చోట్ల కట్టలు తెగిపోతున్నాయని ఇంకోటని రకరకాల ప్రచారాలు చేస్తా ఉన్నారు. అది అవాస్తవం, సత్య దూరం. దయచేసి ప్రజలు ఎవరు కూడా ఈ విషయంలో ఏ రకమైన
దుష్ప్రచారాలు కూడా విశ్వసించవద్దని నమ్మవద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి చెరువు కుంట దగ్గర కూడా రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్ కలిసి ఇప్పటికే ఇసుక బస్తాలు, ఇతర వరద నివారణ చర్యలు అన్ని కూడా చేపట్టి ఉన్నాము. ఏ రకమైన ఇబ్బంది ఎదుర్కొన్నా కూడా ఏ రకమైన ఇబ్బంది తలెత్తినా కూడా వాటిని ఎదుర్కోవడం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము. ఈ బండారి లేఅవుట్ లో అయితే ఇంకా కూడా వరద నీరు అట్లే ఉంది. ఇన్ఫ్లోస్ కూడా పైన తొక్క చెరువులకు రావడం వల్ల కొంత పరిస్థితి అట్లే ఉన్నప్పటికీ కూడా సెల్లార్లు, అపార్ట్మెంట్లలో ఉండే నీటిని తోడేసే ప్రయత్నం పూర్తి స్థాయి ముమ్మరంగా జరుగుతూ ఉంది. ఇంకా కూడా దాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతో పాటు మన హుస్సేన్ సాగర్ ఒక్కసారి గమనించినట్టయితే హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ 513.41 ఫీట్లు మీటర్స్ మన్నించాలి. ఇప్పుడు ప్రస్తుతం మరి దాదాపుగా హుస్సేన్ సాగర్ లోకి ఇన్ఫ్లోస్ 5,500 క్యూసెక్లు ఉంది. అవుట్ ఫ్లోనేమో 4,800 మెయింటైన్ చేస్తా ఉన్నాం. తద్వారా లెవెల్ ఇబ్బంది లేకుండా ఎలాంటి మరి నష్టం జరగకుండా హుస్సేన్ సాగర్ ని మానిటర్ చేస్తా ఉంది ఇరిగేషన్ టీము. శేఖర్ రెడ్డి గారు, ఎస్సీ గారు, వారి టీం మొత్తం అదే రకంగా జిహెచ్ఎంసీ కూడా మానిటర్ చేస్తూ ఉంది. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది లేకుండా హుస్సేన్ సాగర్ విషయంలో కూడా మానిటర్ చేస్తున్నాము. ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు అని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోతట్టి ప్రాంతాల కింద హుస్సేన్ సాగర్ లో వెళ్తున్నాయి, వారందరినీ కూడా ఇప్పటికే అలర్ట్ చేశాము, తరలించాము. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది కూడా ఉండదు. ఇక మిగతా ఆరోగ్య శాఖకు సంబంధించిన వివరాలు మంత్రి గారు కొద్దిసేపు బ్రీఫ్ చేస్తారు. కానీ ఇప్పటికే తీసుకోవాల్సిన కొన్ని నివారణ చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికక్కడ బ్లీచింగ్ పౌడర్ కానీ, అదే రకంగా ఈ దోమల నివారణకు సంబంధించి ఫాగింగ్ కానీ, అదే రకంగా మంత్రి గారు ఈ సమావేశం తర్వాత కూడా అన్ని హాస్పిటల్స్ ఉన్నతాధికారులతో కూడా వారు సమీక్షించబోతా ఉన్నారు. మొత్తంగా ఒక విజ్ఞప్తి ఏమంటే, కాకపోతే చాలా మంది ప్రైవేట్ సంస్థలు, ప్రైవేట్ వ్యక్తులు ముందుకు వస్తా ఉన్నారు. హోటల్స్ అసోసియేషన్ వాళ్ళు ముందుకొచ్చారు, మేము ఎక్కడైనా ఫుడ్ సప్లై చేయమంటే చేస్తామంటున్నారు. చాలా సంతోషం. అదే రకంగా ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, అవసరం ఉంటే వారిని సహకారం కూడా తీసుకుంటాం. వారు కూడా ముందుకొచ్చారు, చాలా సంతోషం. మంత్రి గారు, హెల్త్ డిపార్ట్మెంట్ వారితో కూడా సమన్వయం చేసి మాకు ఎక్కడైనా వారి అవసరం ఉంటే కూడా తప్పకుండా తీసుకుంటాము. వారి సహకారానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కొంతమంది సినిమా యాక్టర్లు కూడా ముందుకు వచ్చారు, మేము కూడా ఈ సహాయక చర్యల్లో పాల్గొంటామని చెప్పేసి వాళ్ళు కూడా ముందుకు వచ్చారు. అవసరం ఉంటే తప్పకుండా వారి సేవలు కూడా వినియోగించుకుంటాం. కొన్ని ప్రైవేట్ సంస్థలు ఇప్పటికే మీడియా సంస్థల ద్వారా ఇతరత్రా కూడా ఫుడ్ ప్యాకెట్స్ కానీ, బిస్కెట్స్ కానీ, పాలు కానీ, నీళ్లు కానీ కొంత సప్లై చేస్తూ ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వంతో పాటుగా వారు కూడా ఈ చర్యల్లో పాల్గొంటున్నారు. పోలియో వైరస్ ఏదో కనుక్కున్నారని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. దాని విషయంలో మంత్రి గారు సవివరంగా కొద్దిసేపు సమాధానం చెప్తారు. కానీ ఎవరు కూడా భయపడవలసింది ఏమీ కూడా లేదు. దయచేసి మొన్ననే దాదాపు నెలన్నర క్రితం అనుకుంటా ఇలాంటిది బయటపడ్డప్పుడు దేశం మొత్తంలోనే అతిపెద్ద డ్రైవ్ 6 లక్షల మందికి ఇంట్రావీనస్ పోలియో వ్యాక్సినేషన్ కూడా, ప్రివెంటివ్ వ్యాక్సినేషన్ కూడా మంత్రి గారి సారథ్యంలో ఆరోగ్య శాఖ చేసింది, వైద్య ఆరోగ్య శాఖ. కాబట్టి ఏ రకమైన ఇబ్బంది కూడా లేదు, ఏ రకమైన పుకార్లను కూడా దయచేసి విశ్వసించవద్దు. పరిస్థితి హైదరాబాద్ లో పూర్తిగా అదుపులో ఉంది. ఒక రోడ్లు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉన్నమాట వాస్తవం. అయితే మరి ఏ రకంగా కూడా ఇతరత్ర మరి ఒక జిహెచ్ఎంసీ నుంచి కూడా ఈ హరే రామ హరే కృష్ణ సంస్థ ఏదైతే ఉందో వారు ముందుకు వచ్చి వారు కూడా ఒక 10,000 జిహెచ్ఎంసీ వారు ఇద్దరు కూడా కలిసి ఒక 10,000 ఫుడ్ ప్యాకెట్స్ కూడా రెడీగా పెట్టి ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం భోజనానికి కానీ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా దాన్ని కూడా పూర్తి స్థాయి సన్నద్ధంగా ఉన్నాం. కాబట్టి అన్ని రకాలుగా, ఒక రకమైన అన్ని రకాలుగా కూడా ట్రాఫికే కానీ, ఇతరత్ర ఇబ్బందులే కానీ అన్నింటినీ ఎదుర్కోవడానికి పూర్తి స్థాయి సన్నద్ధతతో యంత్రాంగం ఉంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మీరు నిశ్చింతగా ఉండండి. ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత నాలాల ఆక్రమణల మీద రాత్రి మంత్రులందరం కూడా తిరిగింది కూడా. ఎందుకంటే ఈ పరిస్థితి మళ్ళీ తలెత్తకుండా చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు నిన్న కిర్లోస్కర్ కమిటీ నివేదిక మీద కూడా చాలాసేపు చర్చించడం జరిగింది. ఉన్నతాధికారులు అందరూ కూడా ఉన్నారు. ఆ చర్చను ఈ రోజు కూడా కొనసాగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు, మా జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ గారు చట్టపరంగా, న్యాయపరంగా తీసుకోవాల్సిన మరి బెంగళూరులో వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి మరీ చేసినారని చెప్తున్నారు. ఏం చేశారు, మనం ఏం చేయాలి అన్న దాని మీద ఇప్పుడు సమావేశం దీని తర్వాత ఉంది. 2 ముఖ్యమైన అంశాల మీద దీని తదుపరి సమావేశం. ఈ నాలాలు, అతిక్రమణలు, వాటిని తొలగించడం ఏ రకంగా చేయాలి, న్యాయపరమైన చిక్కులు లేకుండా ఏ రకంగా చూసుకోవాలి, కిర్లోస్కర్ కమిటీ నివేదికను ఏ రకంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలి, రెండవది ప్రజారోగ్యానికి సంబంధించిన
మరి పరిస్థితి ఏదైతే ఇలాంటి వర్షాల తర్వాత తలెత్తుతుందో గౌరవ మంత్రి గారు మాకు డైరెక్షన్ ఇవ్వడానికి వచ్చారు. కాబట్టి ఈ 2 అంశాల మీద దీని తర్వాత సమావేశం ఉంది. మేము మీడియా కూడా కోరేది ఏమంటే, ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు మీరు చాలా పెద్ద మొత్తంలో మాకు నిజంగా కూడా ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడంలో, అదే రకంగా ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకురావడంలో మీరు చాలా క్రియాశీలమైన పాత్ర పోషిస్తున్నారు. ఈ నాలాలు, అతిక్రమణలు వీటిని తొలగించే క్రమంలో కూడా మీరు దయచేసి మాకు సహకరించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే మా దగ్గర ఉండే సమాచారం ఉంది, అయినప్పటికీ ప్రజల దృష్టిలో కూడా కొన్ని విషయాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రాత్రి మంత్రి గారికి ఒక మెసేజ్ వస్తే శ్రీనివాస్ యాదవ్ గారికి స్ట్రైట్ గా ఆయన బాలానగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో, సుభాష్ నగర్ ప్రాంతంలో ఒక ప్రాంతాన్ని పోయినారు. నాలాకు అడ్డంగా ఒక ఫంక్షన్ హాల్ కట్టినారు. పేరు బాగుండదు ఇప్పుడు నేను చెప్పడం, కానీ ఫంక్షన్ హాల్ కట్టినారు. ఆ ఫంక్షన్ హాల్ మీద అక్కడ దాని వల్ల మొత్తం బ్లాక్ అయిపోయి అక్కడ మొత్తం జనజీవనం అంతా స్తంభించిపోయిందంటే మంత్రి గారు స్వయంగా పోయి చూస్తే ఆ పరిస్థితి ఏంటంటే మా జిహెచ్ఎంసీ అధికారులు క్రియాశీలంగా వాళ్ళు కట్టిన గోడను, నాలాకు అడ్డంగా కట్టిన నిర్మాణాన్ని కూలగొట్టినారు. వాళ్ళు కోర్టుకు పోయి స్టే తెచ్చినారు. సో ఈ రకమైన న్యాయపరమైన చిక్కులు, న్యాయపరమైన ఇబ్బందులు కూడా కొన్ని ఏవైతున్నాయో వాటిని కూడా మరి అధిగమించడానికి ఈరోజు న్యాయశాఖ అధికారులతో కూడా సమావేశం ఏర్పాటు చేశాము. పోలీస్ యంత్రాంగం కూడా ఇందులో పాల్గొంటుంది. కాబట్టి ఈ సమస్యలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే విషయంలో కూడా మీరు దయచేసి కొంత క్రియాశీలంగా మాకు సహకరించాలని చెప్పి కూడా కోరుతూ, బట్ హైదరాబాద్ ప్రజలందరికీ మళ్ళొకసారి విజ్ఞప్తి, ఈ రోజు పరిస్థితి పూర్తి స్థాయిలో అదుపులో ఉంది. వర్షాలు కురవవచ్చని చెప్తున్నారు. హెవీ రెయిన్ ఇస్ ప్రెడిక్టెడ్ అని కూడా ఇంకా కూడా చెప్తున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. అయినప్పటికీ అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎవరు కూడా ఎలాంటి మరి దుష్ప్రచారాలు నమ్మవద్దని, తుకారాలు నమ్మవద్దని చెప్పి కూడా మాట్లాడుతుంది. ఏమంటారు? వర్షం కంటిన్యూ పడుతుంది. 95% హైదరాబాద్ నార్మల్ పొజిషన్ లోనే ఉంది. రోడ్లు బాగాలేవు తప్ప 95% నార్మల్ గానే ఉంది. కొన్ని చోట్ల 99% అంటున్నారు మా కమిషనర్ గారు. కానీ బండారి లేఅవుట్ ఒక్క చోట మాత్రం ఇంకా నీళ్ళలో ఉన్నారు. అల్వాల్లో కొన్ని పాకెట్స్. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్టయితే దాదాపు 700 చదరపు కిలోమీటర్లు మొత్తం జిహెచ్ఎంసీ పరిధి. అందులో దాదాపుగా ఇందాక నేను చెప్పినట్టు 95 నుంచి 98% దాకా ఇబ్బంది లేదు. 1-2% ఇబ్బంది ఉంది. వారి విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా చేస్తున్నాము. అయినప్పటికీ ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి స్ట్రైట్ గా చెప్పాలంటే మాన్సూన్ యాక్షన్ టీమ్స్ మొత్తం రంగంలో ఉన్నాయి. ఇందాక నేను చెప్పినట్టు అందరూ కూడా ఎక్కడికక్కడ మరి అన్ని డిపార్ట్మెంట్స్ ఒక రంగా జలమండలి నుంచి ఇప్పుడు కిషోర్ గారు చెప్తా ఉన్నారు, దాదాపు 48 మంది ఆఫీసర్లు, 16 మంది జనరల్ మేనేజర్లు ప్యూర్లీ ఈ మాన్యువల్స్ వల్ల ఏ ప్రమాదం కలగకుండా, ఈ వర్షంలో మరి కింద మాన్యువల్ ఎక్కడ ఉందో తెలియదు కాబట్టి వారందరూ కూడా పూర్తి స్థాయిలో మరి రోడ్ల మీద ఉన్నారు. అదే రకంగా ఎవరికైనా ఎక్కడైనా ఫ్లడ్ లో ఇరుక్కుపోయి భోజనం లేదనుకుంటే కూడా దయచేసి 100కి 21111111 కూడా ఫోన్ చేయాలి. రెడీగా ఉన్నాము మేము. మీరు ఎక్కడికి ఫుడ్ తరలించమన్నా, ఎక్కడికి ఇలాంటి ఏర్పాట్లు ఇబ్బందులు ఉన్న వారు చేయాలంటే కూడా దయచేసి స్క్రోలింగ్ కొద్దిసేపు మీరు రన్ చేసినట్టయితే ప్రజలకు కూడా హెల్ప్ అవుతుంది. ఎలాంటి చిక్కులున్నా, ఎలాంటి ఇబ్బందులున్నా మాకు ఫోన్ చేస్తే వెంటనే అక్కడ చేరుకుంటాం. అన్ని రకాలుగా తయారుగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. 95 నుంచి 98% హైదరాబాద్ లో సమస్య లేదు. కానీ ఆ 1-2% ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వారికి కూడా మేము ఆల్రెడీ అలర్ట్ గా ఉన్నాము. వారికి కూడా సాయం చేస్తున్నాము. ఈరోజు అంతా కూడా ఇక్కడే ఉంటాము, అంతా కూడా మానిటర్ చేస్తుంటాం. ఒకవేళ వర్షం పెరిగినా మరి ఏ రకమైన పరిస్థితి ఎదుర్కోవడానికి సిద్ధంగా. ఆర్మీ అవసరమైతే రంగంలో దిగడానికి సిద్ధంగా ఉంది. పొజిషన్ చేసి ఉన్నారు. అవసరమైతే రంగంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు. మాకు ఒకవేళ అవసరం పడితే వాటిని వెంటనే సంప్రదిస్తాము. హెలికాప్టర్లు కూడా రెడీగా ఉన్నాయి. అవసరమైతే ఇవాక్యుయేట్ చేయడానికి కానీ, ఫుడ్ ప్యాకెట్స్ డ్రాప్ చేయడానికి కానీ రాష్ట్ర ప్రభుత్వ హెలికాప్టర్ ఉంది. ఇతర హెలికాప్టర్ కూడా రెడీగా చేసి పెట్టుకున్నాము. కాబట్టి ఏ రకమైన పరిస్థితి ఎదుర్కోవడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తాము. రోడ్లు దాదాపుగా సిటీ అంతటా కూడా ఏదో ఒక పాక్షికంగానో పూర్తిగానో దెబ్బతిని ఉన్నాయి. అందులో నేనేమి మొహమాట పడ్డం లేదు నిజం ఒప్పుకోవడానికి. కానీ కొంత సమయం దయచేసి ఇవ్వాలి, పడుతుంది. అందుకే ఈ రోజు రేపు కూడా ప్రజలకు అసౌకర్యం కలగకూడదని చెప్పి ఈ రోజు రేపు కూడా హాలిడేస్ డిక్లేర్ చేస్తున్నాం. కాబట్టి మరి ఈ వర్షాలు కొంత బ్రేక్ ఇవ్వగానే వచ్చే నెలన్నర రోజుల పాటు ఇంకా వేరే పనులు పెట్టుకోకుండా అందరూ రోడ్ల మీద పడతాము. నేను కూడా అదే పనిలో ఉంటాను. దయచేసి మాకు కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నాను. హైదరాబాద్ లో చూసినట్టు మొత్తం నీళ్లు నిలబడేటువంటి ప్రాంతం చూస్తే ప్రధానంగా నారాలతో పాటు చెరువులు కూడా, చెరువులలో ఇల్లీగల్ లేఅవుట్స్ వేసిన ప్రాంతాల్లో వాటర్ నిలిచిపోయిన పరిస్థితి, కాలనీలు అట్లా మునిగిపోయాయి.
పరిస్థితి. అట్లా ఇల్లీగల్గా వేసినటువంటి లేఅవుట్లు కావచ్చు, లేకుంటే పర్మిషన్లు ఇచ్చినటువంటి అధికారులపై కానీ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, వీటిని ఎట్లా రెక్టిఫై చేస్తారు? రెండు ఉన్నాయి. తెలిసి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఆ లేఅవుట్లలో తెలిసి కొన్న వాళ్ళు కూడా ఉన్నారు. తమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. తప్పు ఒక్కవైపే లేదు, రెండు వైపులా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను గతంలో తవ్వుకుంటూ పోతే మళ్ళీ పెంకాసు వెళ్తే తప్ప ఏం వెళ్ళదు. ఇప్పుడు ఉన్నదాన్ని ఎట్లా మనం కరెక్ట్ చేసుకోవాలి, రెక్టిఫై చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద పెద్ద బహుళ అంతస్తుల భవనాలు కట్టినారు. నేను వాటిని పోయి ఇమీడియట్గా కూలగొడుతుంటే మళ్ళీ మీరే ఊరుకోరు, మీరే తెల్లారు వెలువెడతారు, వాళ్ళు నిలబడుతున్నారు, వీళ్ళు నిలబడుతున్నారు, మళ్ళీ ఇలా ప్రాంతీయ వివక్ష అని అదే అన్ని రకరకాలుగా వస్తాయి. కాబట్టి అవి ఏమీ లేకుండా మనం పూర్తి స్థాయిలో మనం దీన్ని అదుపులోకి తీసుకురావడానికి హోంమంత్రి గారు వచ్చారు, అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాము. ప్రస్తుతం ఈ పరిస్థితి నుంచి మేము బయటపడే మార్గాలు అన్వేషిస్తున్నాము. ఏమైనా ఇబ్బందులు ఇందాక నేను చెప్పినట్టు ప్రాక్టికల్ గా న్యాయపరంగా వచ్చే చిక్కులు కూడా ఇప్పుడు అన్ని కూడా సమీక్షించుకొని చేయబోతున్నాం. ఇంకో మాట, ఇప్పుడు ఎన్టీఆర్ మార్గ్ లో జరిగిన ఆ భూమి కుంగడము, ఆ మ్యాన్హోల్ కాదు, మన పైప్ లైన్ కొంత విరిగిపోవడం ఏదైతే జరిగిందో దాని విషయంలో ఇప్పటికీ నేను మీకు రాత్రి చెప్పాను, నిపుణుల కమిటీ వేసామని. ప్రస్తుతం ఢిల్లీ నుంచి కూడా ఒక కన్సల్టెంట్ కూడా సీనియర్ కన్సల్టెంట్ వచ్చారు, శశిభూషణ్ అని చెప్పేసి. ఐడియా ఏంటంటే ఈ సీవేజ్ పైపుల్లో కూడా సీసీటీవీ కెమెరాలు పంపి, అంటే ఆ వైర్ ద్వారా కెమెరాలు పంపి వాటి నాణ్యతను ఒక్కటే చోట దెబ్బతిన్నదా, ఇంకెక్కడైనా ఈ పైప్ లైన్ దెబ్బతిన్నాయా అనే విషయం కూడా పరీక్షించబోతా ఉన్నాము. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్ కూడా ఢిల్లీ నుంచి వచ్చారు. మరి దానకిషోర్ గారు అదే పనిలో ఉన్నారు. మరి మొత్తం హైదరాబాద్ లోని సివరేజ్ వ్యవస్థ ఎట్లా ఉందో తెలుసుకునేది కూడా పూర్తి స్థాయిలో దీని ఒక అవకాశంగా తీసుకొని సమీక్షిస్తాము. కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను, మళ్ళీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, అన్ని శాఖలు కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ప్రజలందరూ కూడా నిశ్చింతగా ఉండవచ్చు, ఎలాంటి ఇబ్బంది కూడా తలెత్తినా. రోడ్ల విషయంలో చాలా కాంప్లికేషన్స్ వస్తున్న సిచ్యువేషన్ లో ఏదైనా ప్రమాదం జరిగితే దానికి సంబంధించిన అధికారులపై ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. బట్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో మనం రోడ్లు కాంట్రాక్ట్ ఇచ్చామో ఇక్కడ సమస్య ఏమంటే కాంట్రాక్టర్ మీద నేను చర్య తీసుకుందామంటే కాంట్రాక్టర్ స్ట్రైట్ గా ఒకటే చెప్తున్నాడు, రోడ్డు మీద నీళ్లు నిలిస్తే నేను కాదు కదా, ప్రపంచంలో ఎవరు రోడ్డు వేసినా నీళ్లు నిలిచినప్పుడు నేనేం చేయలేను. మరి నీళ్లు నిలవకుండా మీ జిహెచ్ఎంసీ కానీ మీ హెచ్ఎండబ్ల్యూఎస్ కానీ చర్యలు చేపట్టలేకపోతున్నాయి, నన్నేం చేయమంటారు అంటున్నారు. దానివల్ల ఏమవుతుందంటే న్యాయపరమైన మీమాంసలు ఎదుర్కొంటున్నాం. కాబట్టి నీళ్లు నిలవకుండా మొదలు చేయగలిగితే, సివరేజ్ వ్యవస్థను మనం ఆధునీకరించగలిగితే ఈ తలనొప్పి ఉండదు. అప్పుడు కాంట్రాక్టర్ల మీద నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవచ్చు, 10 ఏళ్ళు మెయింటెనెన్స్ వాళ్ళకి అప్పచెప్పవచ్చు. కానీ నీళ్లు నిలవకుండా చేయాల్సిన బాధ్యత మాత్రం మాది. మరి అది చేయలేనప్పుడు కాంట్రాక్టర్ మీద చర్య తీసుకునే అధికారం ఉంటుందా లేదా అనేది న్యాయపరంగా కొంత ఇబ్బందికరమైన ప్రశ్న. ఇప్పుడు మొన్న రోడ్లు వేసినాం పెద్ద మొత్తంలో, ఇప్పుడు ఎందుకు కొట్టుకుపోయినాయి అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, రోడ్లు మీద నీళ్ళు నిలిచినాయి, నేనేం చేయాలని ఆయన అంటాడు, చేతులు ఎత్తేస్తున్నారు. సరే ఉన్నాయి, కాంట్రాక్టర్ల నాణ్యత, క్వాలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నింటినీ కూడా సమర్థంగా సమీక్షిస్తాము. అధికారులైనా కాంట్రాక్టర్లైనా ఎవరిపైనైనా చర్య తీసుకోవడానికి వెనుకాడము. కాకపోతే ఇందులో కొన్ని చిక్కులు ఉన్నాయి, దయచేసి గమనించాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రధాన కార్యదర్శి గారికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినారు. అన్ని జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఏ రకంగా అయితే ఏర్పాటు చేసిందో ప్రతి జిల్లాలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. నంబర్లు కూడా ఇప్పటికే పాపులేట్ చేస్తున్నారు. వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి, హైదరాబాద్ దగ్గర బయట కూడా పడుతున్నాయి. చెరువులు కొన్ని చోట్ల గండ్లు పడ్డాయి కూడా. ఇరిగేషన్ శాఖ రెడీగా ఉంది. రోడ్లు ఎక్కడెక్కడైతే ధ్వంసమైనాయో వాటి విషయంలో కూడా ఎక్కడికక్కడ రెవెన్యూ యంత్రాంగం సన్నద్ధంగా ఉండి సహాయక చర్యలు, ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని దగ్గరలో కూడా, ఒక ఇక్కడ దగ్గర కాదు, ఇక్కడ హైదరాబాద్ లో కాదు, అన్ని జిల్లాల్లో కూడా అధికార యంత్రాంగం పూర్తి స్థాయి అప్రమత్తంగా ఉంది. ముఖ్యమంత్రి గారు గంటకి మాకు ఆదేశాలు ఇస్తున్నారు, గంటకి సమీక్షిస్తున్నారు. కాబట్టి మరి అందరం కూడా అలర్ట్ గా ఉన్నాం, హై అలర్ట్ గా ఉన్నాము. డెఫినెట్ గా పరిస్థితులు ఎదుర్కొంటాం. మినిస్టర్ గారు 10 రోజులు 3